బయట తిరుగుతే ఎట్లా? బయట అంటే సెక్యూరిటీ వాళ్ళతో డ్రెస్సింగ్ చేపిస్తారా? నేను చేయలేదు, అడుగు. సెక్రటరీ అవును, మీరు సెక్రటరీ ఉన్నారు, మీరు ఎట్లా డ్రెస్సింగ్ చేస్తారు? డ్రెస్సింగ్ వాళ్ళు ఎక్కడ పోయారు? ఎప్పుడు వస్తాడు? టైం ఎంత అవుతున్నది? ఇప్పుడు ఇంతమంది డ్రెస్సింగ్ కోసం వచ్చారు, నువ్వేమో డ్రెస్సింగ్ వచ్చి చేస్తున్నావు. ఈరోజు ఉదయం గవర్నమెంట్ హాస్పిటల్కు రావడం జరిగింది. ఇక్కడ డ్రెస్సింగ్ చేసే వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళతో పెట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో డ్రెస్సింగ్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. నిబంధనల ప్రకారము సెక్యూరిటీ అనే వాళ్ళ వ్యక్తి ఆసుపత్రి బయట మాత్రమే ఉండాలి, లోపలికి పంపించాలి. లోపలికి పంపించడానికి మాత్రమే సెక్యూరిటీ ఉన్నాడు. కానీ ఆ సెక్యూరిటీతో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడం చాలా బాధాకరం. దీనిపైన సంబంధిత అధికారికి మాట్లాడితే నాకేం సంబంధం లేదు, నేను లీవ్లో ఉన్నా, ఎవరు లేరు మా దగ్గర పనిచేసేవాళ్ళు అని చెప్పి ఇండైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్ రావద్దు సండే అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పడం ఇది మంచి సరైన పద్ధతి కాదు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎమర్జెన్సీ పర్పస్ ప్రజలు ఎప్పుడైనా 24 అవర్స్ వచ్చే హక్కు ఉన్నది ప్రజలకు. కానీ మా దగ్గర డ్రెస్సింగ్ చేసే వాళ్ళు లేరు, ఎంఎన్ఓ వాళ్ళు లేరు అని చెప్పి సాకులు చెప్పి ఈరోజు తప్పించుకునే ప్రయత్నము ఈ గవర్నమెంట్ సూపరింటెండెంట్ అయినటువంటి సత్యనారాయణ సార్ చెప్పడం చాలా బాధాకరం. దీనిపైన జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో సరైన వైద్యం అందడం లేదు. చాలామంది పేదలు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరుగుతుంది. వారికి కనీసం డ్రెస్సింగ్ చేయడానికి కూడా ఈరోజు మన దగ్గర సిబ్బంది లేకపోతే ఇంత పెద్ద హాస్పిటల్ కట్టి కూడా ఉపయోగం లేకుండా పోతుంది. ఈ సదాశివపేట పట్టణంలో 1,00,000 మంది జనాభా నివసిస్తున్నారు. వీళ్ళకి ఏమైనా కానీ ఈ ప్రజలకు ఏమైనా కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే హక్కు ఉన్నది. కానీ వాళ్ళు ఇండైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్ రావద్దని చెప్పి సిబ్బందిని నియమించకుండా ట్రీట్మెంట్ అందించకుండా ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలని చెప్పడం చాలా విడ్డూరం. దీనిపైన జిల్లా వైద్యాధికారులు స్పందించి ఈ హాస్పిటల్ పైన తనిఖీలు చేసి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందే విధంగా చూడాలని చెప్పి ఈరోజు మేము డివైఎఫ్ఐ యువజన సంఘం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.